హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఈ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్ నేను మోర్ దెన్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ ల్యాప్‌టాప్ ప్రోస్, కాన్స్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ల్యాప్‌టాప్ నేను స్టూడెంట్ ఆఫర్‌లో రూ. 60,000 అయితే తీసుకున్నాను. సో, ఇది 256 జీబీ వేరియంట్. ఇందులో ఫింగర్ ప్రింట్ ఐడీ, టచ్ ఐడీ అయితే ఉండదు. ఫింగర్ ప్రింట్ అన్‌లాకింగ్ ఉండదు. సో, 512 జీబీ వేరియంట్ కూడా ఉంది. నార్మల్ ప్రైస్ అయితే 79,000. స్టూడెంట్ ఆఫర్‌లో ఆ మోడల్ అయితే 70,000కి వస్తుంది. 70,000కి మనకు మ్యాక్‌బుక్ ఎయిర్ M2 కూడా వస్తుంది. సో, ఆ మోడల్ అయితే వర్త్ కాదు. ఇది మెయిన్‌లీ ఏంటంటే స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశారు. ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికి సెట్ అవుతుంది, సెట్ కాదని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ పీపుల్ ఏంటంటే ల్యాప్‌టాప్‌ని వీడియో ఎడిటింగ్, గేమింగ్ వాటి కోసం యూజ్ చేయరు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ మెయిన్‌గా కోడింగ్ లైక్ నోడ్.జేఎస్, పైథాన్, రియాక్ట్ అలాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ చేయడానికి, లేదా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మ్యాట్‌ల్యాబ్, ఆటోకాడ్ అలాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో, నేనైతే ఈ సాఫ్ట్‌వేర్స్ అన్ని టెస్ట్ చేశాను. అండ్ గీక్ బెంచ్ మార్క్స్ కూడా టెస్ట్ చేశాను. దీంతో పాటు లైట్‌గా వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ కూడా మోర్ దెన్ 1 మంత్ నుంచి ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో అయితే ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ మెటల్ బిల్డ్ అండ్ ఫ్యాన్‌లెస్ డిజైన్. అసలు నాయిస్ అనేది ఉండదు. సో, ఫ్యాన్ ఉండదు కాబట్టి అసలు నాయిస్ అయితే ఉండదు. అండ్ 4 కలర్స్‌లో అయితే అవైలబుల్ ఉంది. ఇది సిట్రస్ కలర్, పింక్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది అండ్ బ్లూ కలర్ కూడా ఉంది. నేవీ బ్లూ కలర్. అండ్ కీబోర్డ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సేమ్ నాకు మ్యాక్‌బుక్ ప్రోలో టైప్ చేస్తే ఏ ఫీల్ అయితే ఉందో సేమ్ ఫీలింగ్ ఉంది. నార్మల్‌గా మిగిలిన యాపిల్ ల్యాప్‌టాప్ మోడల్స్ లైక్ ఎయిర్ మోడల్స్‌లో గానీ, ప్రో మోడల్స్‌లో గానీ ఏంటంటే ఫోర్స్ టచ్ హ్యాప్టిక్ ట్రాక్ ప్యాడ్ ఉంటది. కానీ ఇందులో మెకానికల్ ట్రాక్ ప్యాడ్ ఉంది. అయినా కూడా నాకు సేమ్ ఫీలే ఉంది. మెకానికల్ అంటే క్లిక్ బేస్డ్ ఉంటది. టచ్ బేస్డ్ కాకుండా క్లిక్ బేస్డ్ ఉంది. సో, పెద్ద డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్‌గా ఈ 256 జీబీ నియో వేరియంట్‌లో టచ్ ఐడీ లేదనే గానీ మిగిలిందంతా చాలా బాగుంది. అండ్ డిస్‌ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్‌ప్లే ఏందంటే నార్మల్ ఎల్ఈడీ డిస్‌ప్లే అండ్ 500 నిట్స్ బ్రైట్‌నెస్. బ్రైట్‌నెస్ అయితే చాలా బాగుంది. అండ్ డిస్‌ప్లే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ యాక్యురసీ కూడా P3 డిస్‌ప్లే ఇది కూడా. కలర్ యాక్యురసీ కూడా చాలా బాగుంది. కానీ 100% డీసీఐ P3 కాదు. ఓన్లీ మీరు ఏదైనా ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్ లాంటివి చేసే పనైతే అప్పుడే మీకు ఆ 100% డీసీఐ P3 అనేది యూజ్ అవుతుంది. కానీ ఏంటంటే అరౌండ్ 60,000 ప్రైస్‌కే మనకు మోటో బుక్ 60 ప్రో వస్తుంది. అండ్ హెచ్‌పీ ఆమ్ని బుక్ 5 అది కూడా స్నాప్‌డ్రాగన్ X సీపీయూతో వస్తుంది. నేను ఆ 2 ల్యాప్‌టాప్స్ కూడా యూజ్ చేశాను. ఆ 2 ల్యాప్‌టాప్స్‌లో ఏంటంటే ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. సో, దీనికంటే నాకు ఈ డిస్‌ప్లే కంటే మోటో బుక్ 60 ప్రో డిస్‌ప్లే అయితే నచ్చింది. ఎందుకంటే అది ఓఎల్ఈడీ డిస్‌ప్లే కాంట్రాస్ట్ ఎక్కువగా ఉంది. బ్రైట్‌నెస్ అయితే రెండిట్లో బాగుంది. కలర్స్ కూడా కలర్ యాక్యురసీ ఇందులో బాగుంది. సో, కలర్స్ కొంచెం మోటో బుక్ ప్రోలో వివిడిగా ఉంటాయి. దీనికంటే కలర్స్ కొంచెం వివిడిగా ఉంటాయి. అండ్ కాంట్రాస్ట్ కూడా ఓఎల్ఈడీ డిస్‌ప్లే కాబట్టి అందులో బాగుంది. సేమ్ విత్ హెచ్‌పీ ఆమ్ని బుక్ 5 అందులో కూడా ఓఎల్ఈడీ డిస్‌ప్లే అండ్ 16 ఇంచ్ స్క్రీన్. మోటో బుక్ 60 ప్రో వచ్చి మనకు 14 ఇంచ్ స్క్రీన్, ఇది 13 ఇంచ్ స్క్రీన్. సో, మోస్ట్ పీపుల్‌కి ఏంటంటే ఈ డిస్‌ప్లే అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఏదన్నా ఓటీటీలో మూవీస్ చూడాలనుకున్నా, నెట్‌ఫ్లిక్స్, ఓటీటీ, యూట్యూబ్‌లో 4K వీడియోస్ చూడాలన్నా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ల్యాప్‌టాప్ హైలైట్ ఏంటంటే ఐఫోన్ 16 ప్రోలో ఏదైతే చిప్ ఉందో A18 ప్రో చిప్ ఉంటది సీపీయూ. ఆ సీపీయూతోనే ఇదొస్తున్నది. ఒక ఫోన్ సీపీయూతో ఇదొస్తున్నది. కానీ దీని పర్ఫార్మెన్స్ స్నాప్‌డ్రాగన్ X ఇందాక నేను చెప్పాను కదా! హెచ్‌పీ ఆమ్ని బుక్ 5 అని. దానికంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంది. స్నాప్‌డ్రాగన్ X సీపీయూతో వస్తున్నదని చెప్పాను కదా! హెచ్‌పీ ఆమ్ని బుక్ 5 దానికంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్‌లో మోటో బుక్ 60 ప్రో ఉంది కదా! ఇంటెల్ కోర్ అల్ట్రా 5 సిరీస్ 2 225 హెర్ట్జ్ సీపీతో వస్తుంది. సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్‌లో అయితే ఇది అది ఆల్మోస్ట్ సేమ్‌గా ఉన్నాయి. సేమ్ మనకు ఎయిర్ M2 ఆల్మోస్ట్ ఎయిర్ M2 పర్ఫార్మెన్స్ వస్తుంది సింగిల్ కోర్‌లో. కానీ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్‌కొచ్చేసరికి దీనికంటే ఎయిర్ M2 బెటర్ అండ్ మోటో బుక్ బెటర్. కానీ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ బెంచ్ మార్క్స్. బెంచ్ మార్క్స్ వేరు, రియల్ వరల్డ్ యూసేజ్ వేరు. ఇది A18 ప్రో చిప్ అయినా ఇదే చిప్‌లో సీపీయూ, జీపీయూ ఉంటుంది. యాపిల్ ల్యాప్‌టాప్స్ ఎందుకు బాగుంటాయంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ M1, M2 ఆ చిప్స్ నుంచి యాపిల్ ల్యాప్‌టాప్స్ ఎందుకు బాగుంటాయంటే యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో చిప్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అందులోనే సీపీయూ ఉంటుంది, అందులోనే జీపీయూ ఉంటుంది, న్యూరల్ ఇంజిన్ ఉంటుంది అండ్ మీడియా ఎన్కోడర్ ఉంటది. వేరస్ మనకు విండోస్ ల్యాప్‌టాప్స్‌లో చూసుకుంటే ఏందంటే ఇంటెల్ గానీ, ఏఎండీ గానీ అలాంటి చిప్స్‌లో చూస్తే సీపీయూ అండ్ జీపీయూ సెపరేట్‌గా ఉంటాయి. అండ్ ఇందులో ఏందంటే మీడియా ఎన్కోడర్ అని ఒక సెపరేట్ హార్డ్‌వేర్ బ్లాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4K వీడియో చూస్తున్నారనుకోండి. మీకసలు సీపీయూ మీద గానీ, జీపీయూ మీద గానీ ఎలాంటి లోడ్ పడదు. కేవలం ఆ ప్రాసెసింగ్ అంతా ఆ మీడియా ఎన్కోడరే చేస్తది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఈ ల్యాప్‌టాప్‌ని మొత్తం కంప్లీట్‌గా డిజైన్ చేసింది యాపిల్. చిప్ డిజైన్ చేసింది యాపిల్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్‌ఓఎస్ కదా! అది కూడా యాపిల్‌దే. సో, ల్యాప్‌టాప్ డిజైన్ యాపిల్‌దే, చిప్ యాపిల్‌దే అండ్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా యాపిల్‌దే. అందుకనే ఆప్టిమైజేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. అందుకే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ ర్యామే ఉన్న 16 జీబీ ర్యామ్ ఉండే విండోస్ ల్యాప్‌టాప్స్ కంటే పర్ఫార్మెన్స్ అయితే నాకు దీంట్లోనే బాగా నచ్చింది. కానీ వీడియో ఎడిటింగ్‌లో ఏందంటే బేసిక్ వీడియో ఎడిటింగ్‌ని హ్యాండిల్ చేయగలుగుతుంది. లైక్ 4K వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు.
కానీ జస్ట్ కీప్స్ కట్ చేసుకోవడం, బీ రోల్స్ యాడ్ చేసుకోవడం వరకు అయితే ఓకే. కానీ ఏదైనా హెవీ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి అలాంటి వాటికైతే ఇది సెట్ కాదు. బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే ఓకే. కానీ మీరు డైలీ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా, ఏదైనా ప్రొఫెషనల్‌గా ఫోటో ఎడిటింగ్ చేయాలనుకున్నా ఈ ల్యాప్‌టాప్ అయితే అవాయిడ్ చేయండి. ఎయిర్ M4 కానీ, మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ కానీ కన్సిడర్ చేయడం బెటర్. సో, ఈ ల్యాప్‌టాప్ మెయిన్‌లీ ఏంటంటే స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్‌లో కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ స్టూడెంట్స్ అయితే నోడ్.జేఎస్, పైథాన్, రియాక్ట్, వీఎస్ కోడ్, డాకర్ అలాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ చేస్తారు. వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. వేరే ఏ ల్యాప్‌టాప్ చూడాల్సిన అవసరం లేదు. ఈ ల్యాప్‌టాప్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కోడింగ్‌కి వాటిలన్నిటికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అలా కాకుండా మ్యాట్లాబ్, ఆటోక్యాడ్ లాంటివైతే కంపాటబిలిటీ అయితే ఉంది. బేసిక్‌గా రన్ చేయగలుగుతాయి. మ్యాట్లాబ్, ఆటోక్యాడ్ లాంటి సాఫ్ట్‌వేర్స్‌ని కూడా బేసిక్‌గా రన్ చేయగలుగుతుంది. కానీ మల్టిపుల్ సిమ్యులేషన్స్, హెవీ సిమ్యులేషన్స్ ఉంటే ఇది అవాయిడ్ చేసి ఎయిర్ M2 ప్రిఫర్ చేయడం బెటర్. దీనికంటే జస్ట్ ₹10,000 ఎక్కువ ఎయిర్ M2. ఇంకొంచెం బడ్జెట్ ఉంటే మనకు సేల్ టైమ్‌లో ఎయిర్ M4 కూడా 80,000కి వస్తుంది. సో, అది కన్సిడర్ చేయడం బెటర్. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో చాలా బాగుంది. మనకు 16 అవర్స్ వరకు వీడియో ప్లేబ్యాక్. ఈవెన్ మీరు 4K వీడియో ప్లే చేసినా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేసుకున్నా కూడా మనకు అప్ టు 16 అవర్స్ వరకు అయితే ఈ ల్యాప్‌టాప్ రన్ అవుతుంది. అలా కాకుండా మల్టీ టాస్కింగ్ లాంటివి చేస్తే 10-12 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో, మోస్ట్‌లీ డే మొత్తం మీరు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం రాదు. కానీ బాక్స్‌లో వీళ్ళు ఇచ్చిన ఛార్జర్ ఏందంటే 20 వాట్ ఛార్జర్ ఇచ్చారు. చాలా స్లో ఛార్జర్ అది. ఛార్జింగ్ అయితే కొంచెం స్లోగా అవుతుంది. మంచి ఛార్జర్ ఇచ్చుంటే బాగుండేది. జస్ట్ మనకు 20 వాట్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఈ ల్యాప్‌టాప్‌లో ఏందంటే పోర్ట్స్ కూడా 2 యూఎస్‌బీ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. 3.5 పోర్ట్ ఒకటి ఉంది హెడ్‌సెట్ పెట్టుకునేదానికి. అండ్ 2 యూఎస్‌బీ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. ఒకటొచ్చి యూఎస్‌బీ 3 పోర్ట్ అండ్ ఒకటొచ్చి యూఎస్‌బీ 2 పోర్ట్. 2 పోర్ట్స్‌లో ఏ పోర్ట్ ద్వారా అయినా మీరు యూఎస్‌బీ టైప్ సి ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ యూఎస్‌బీ 3 పోర్ట్‌కే మీరు ఎక్స్టర్నల్ మానిటర్‌ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ 1 ఎక్స్టర్నల్ మానిటర్‌నే కనెక్ట్ చేసుకోవచ్చు. వెరస్ మీరు ఎయిర్ M4 లాంటి మోడల్స్‌లో అయితే 2 ఎక్స్టర్నల్ మానిటర్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం ఒక ఎక్స్టర్నల్ మానిటర్‌ని 4K 60 హెర్ట్జ్ మానిటర్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో, మోస్ట్ పీపుల్‌కి అదేం పెద్ద డిసడ్వాంటేజ్ కాదు. అండ్ వెబ్‌కామ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. డీసెంట్‌గా ఉంది. 1080p ఫుల్ హెచ్‌డీ వెబ్‌కామ్. సో, మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి, వీడియో కాల్స్ చేసుకునే వాళ్ళకి కూడా సెట్ అవుతుందన్నమాట. ఆడియో విషయానికి వచ్చేసరికి 2 సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఆడియో క్వాలిటీ అయితే డీసెంట్‌గా ఉంది. వాల్యూమ్ అయితే మరీ ఎక్కువ లేదు. కంపేర్ టు మ్యాక్‌బుక్ ఎయిర్ లేదా మ్యాక్‌బుక్ ప్రోతో కంపేర్ చేస్తే వాటి ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టిన ఆడియో క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. అండ్ సౌండ్ కూడా ఎక్కువగా ఉంటది. ఇందులో ఏందంటే వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉంది కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ డీసెంట్‌గా ఉంది. ఇందులో నాకు నచ్చిన ఇంకో విషయం ఏందంటే ఈ ల్యాప్‌టాప్ ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. మీరు బ్యాటరీ చెడిపోతే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు. కీబోర్డ్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు యూఎస్‌బీ పోర్ట్స్ చెడిపోయినా ఆ పోర్ట్ వరకు రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా కంపేర్ టు అదర్ మ్యాక్‌బుక్ మోడల్స్ లైక్ మ్యాక్‌బుక్ 8తో కంపేర్ చేసుకున్న, ప్రో మోడల్స్‌తో కంపేర్ చేసుకున్న కాస్ట్ కూడా చాలా తక్కువ. సో, మనకు ఇండియాలో అయితే సర్వీస్ సెంటర్‌కి తీసుకొనెళ్ళాలి ఖచ్చితంగా. సెల్ఫ్ సర్వీసింగ్ ఆప్షన్ లేదు. కానీ ర్యామ్ అండ్ స్టోరేజ్ మటుకు మనం అప్‌గ్రేడ్ చేసుకోలేం. 8 జీబీ ర్యామ్‌తోనే వస్తుంది. అండ్ 256 జీబీ స్టోరేజ్‌తోనే వస్తుంది. ఈవెన్ మీరు 512 జీబీ ఎస్ఎస్‌డీ మోడల్ తీసుకున్నా అందులో కూడా 8 జీబీ ర్యామ్‌తోనే వస్తుంది. సో, మోస్ట్ పీపుల్‌కి ఏందంటే 256 జీబీ స్టోరేజ్ అయితే సరిపోతుంది. ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫోటోస్ కానీ క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకవేళ ఈ ల్యాప్‌టాప్ పోయినా లేదా పొరపాటున కింద పడి హార్డ్ డిస్క్ ఏదైనా చెడిపోయినా కూడా మీకు ఆ డేటా అంతా పోతుంది. అదే క్లౌడ్ స్టోరేజ్‌లో ఉంటే ఆ డేటా మీకు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ల్యాప్‌టాప్ పోయినా పర్లేదు. మీరు లాగిన్ అయ్యి మీరు ఆ అకౌంట్‌కి లాగిన్ అయితే మీ డేటా అంతా అలాగే ఉంటది. కానీ ఎంత క్లౌడ్ స్టోరేజ్ ఎంత సెక్యూర్‌గా ఉన్నా కూడా మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు అథెంటికేటర్ అయితే వాడాలి. లైక్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ కొంచెం సేఫ్ కంపేర్ టు గూగుల్ అథెంటికేటర్. సో, అలాంటి అథెంటికేటర్ వాడడం అండ్ మీరు బ్యాకప్ కోడ్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ అకౌంట్ లాక్ అయితే బ్యాకప్ కోడ్ యూజ్ చేసి అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాంటి సెక్యూరిటీ మెజర్స్ కానీ తీసుకుంటే మన డేటా ఎప్పుడు సేఫ్‌గా ఉంటుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే జస్ట్ 8 జీబీ ర్యామ్‌తో వస్తున్నదని వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నది. అండ్ ఇందాక చెప్పాను కదా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. సో, మోస్ట్ స్టూడెంట్స్‌కి అయితే ఈ ల్యాప్‌టాప్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌కి. కానీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఆటోకాడ్, మ్యాట్లాబ్ లాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏందంటే ఎయిర్ M2 ప్రిఫర్ చేయడం బెటర్. లేదా కొంచెం బడ్జెట్ ఉంటే ఎయిర్ M4 అయినా తీసుకోవచ్చు. లేదు ఓన్లీ విండోస్ ఓన్లీ సాఫ్ట్‌వేర్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా అయితే విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలి కాబట్టి అరౌండ్ 60,000 బడ్జెట్‌లో మోటోబుక్ 60 ప్రో అయితే బాగుంది. అండ్ ఇంకో మంచి ల్యాప్‌టాప్ వచ్చేసి హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 అది 16 ఇంచ్ స్క్రీన్‌తో వస్తుంది. అండ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అది స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సీపీయూతో వస్తుంది. సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దానికంటే ఇది చాలా బెటర్ సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ విషయంలో. సో, ఓవరాల్‌గా 60,000కి అయితే పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్‌టాప్ ఫర్ స్టూడెంట్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మోస్ట్ పీపుల్‌కి అయితే సెట్ అవుతుంది. నాట్ ఫర్ హెవీ ర్యామ్ హంగ్రీ సాఫ్ట్‌వేర్స్ లైక్ ఆటోకాడ్, మ్యాట్లాబ్ అండ్ అదర్ 3డీ రెండరింగ్ సాఫ్ట్‌వేర్స్. సో, మిగిలిన అన్నిటికైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఈ మ్యాక్‌బుక్ నియో ఫ్లిప్‌కార్ట్ లింక్ అయితే ట్యాగ్ చేస్తున్నాను. అండ్ అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేయండి. దీంతో పాటు 60,000 బడ్జెట్‌లో మంచి మోడల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.